హలో అందరికీ నమస్కారం. నా పేరు ప్రశాంత్. ఈరోజు మనం హౌ టు క్రియేట్ క్వైట్ మొబైల్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఈరోజు నేర్చుకుంటున్నాము. మొదటిగా మనం ప్లే స్టోర్కి వెళ్ళేసి మీరు క్వైట్ మొబైల్ ఐడి ప్రెస్ చేశారంటే ఈ విధంగా వస్తుంది. ఇన్స్టాల్ చేసుకుని మీరు ఓపెన్ చేసినట్లయితే మీకు తర్వాత ఈ విధంగా క్వైట్ మొబైల్ ఐడి అనేది ఓపెన్ అవుతుంది. దాని తర్వాత మీకు గెట్ స్టార్టెడ్ అంటే ఇంగ్లీష్ పైన ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్ కానీ ప్రెస్ చేస్తున్నట్టే గెట్ స్టార్టెడ్ వస్తుంది. గెట్ స్టార్టెడ్ నొక్కండి. నొక్కిన వెంటనే మీకు రిజిస్ట్రేషన్ త్రూ యువర్ మొబైల్ ఫోన్ వస్తుంది. దాని కానీ ప్రెస్ చేశారంటే మీకు ఈ విధంగా వస్తుంది. పైన స్కాన్ ఉంటుంది, కింద మాన్యువల్ కూడా చేసుకోవచ్చు. స్కాన్ అయితే సులభం. డైరెక్ట్గా మీరు పతాక కార్డు వెనకాల పెట్టారంటే డైరెక్ట్గా స్కాన్ అయిపోతుంది. లేకపోతే మాన్యువల్గా ఎంటర్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. మీరు సివిల్ ఐడి, కార్డ్ సీరియల్ నెంబరు, పాస్పోర్ట్ నెంబర్ అనేది మీరు అందరూ కూడా సపరేట్గా ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత మీరు కింద నెక్స్ట్ అయితే కొట్టండి. నెక్స్ట్ కొట్టిన వెంటనే మీకు ఈమెయిల్ ఐడిని వస్తుంది. ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది కాబట్టి మీ దగ్గర ఏది ఉంటుందో అది మీరు కొట్టండి. దాని తర్వాత నెక్స్ట్ కొట్టిందంటే మీకు మీ ఫోటో అయితే తీసుకోవాలి. దాన్ని కంటిన్యూ నొక్కారంటే మీకు ఒక సర్కిల్ లాగా వస్తుంది. దాన్ని ఫోటో తీసుకున్నారంటే మీకు ఈ విధంగా ఫోటో అయితే రావడం జరుగుతుంది. దాని తర్వాత కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టిన వెంటనే మీకు ఓటీపీ వస్తుంది. ఏదైతే నెంబర్ అయితే కొట్టారో దానికి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఆడ కొట్టేసి నెక్స్ట్ కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టిన వెంటనే మీకు పిన్ అడుగుతుంది. పిన్ అయితే 4 నెంబర్ నుంచి 10 నెంబర్ అయితే కొట్టుకోవచ్చు. 4 నెంబర్ కొట్టుకుంటే మీకు గుర్తుంటుంది కాబట్టి 4 నెంబర్స్ అయితే పెట్టండి. కంటిన్యూ చేయండి. దాని తర్వాత మీకు మొబైల్ ఐడి సక్సెస్ఫుల్ వచ్చిందా, అంతే అండి, అయిపోయింది. దీని తర్వాత మళ్ళీ ప్లస్ చేయండి. మాకు బయోమెట్రిక్ అని వస్తుంది. బయోమెట్రిక్ కానీ ప్రెస్ చేసుకుంటే మీకు ఓపెన్ చేసుకుని చాలా సులభంగా ఉంటుంది. అంతేనండి, అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.